హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సెఫ్రాక్సోన్ విత్ క్లావనిక్ యాసిడ్ అనే పదార్థం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది బ్యాక్టీరియా వల్ల కలిగే అనేక రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక యాంటీబయాటిక్. ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా, బ్రోంకైటిస్, టాన్సిలైటిస్, ఫారింగైటిస్ వంటి ఊపిరితిత్తులు మరియు గొంతు, శ్వాసనాళాలకు సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో చికిత్స చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సెఫ్రాక్సిన్ క్లావనిక్ యాసిడ్ అనేది చెవి, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్లు, ఓటైటిస్ మీడియా వంటి ఇన్ఫెక్షన్ల సమస్యలకు చికిత్స చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రనాళాలలో బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అద్భుతంగా చికిత్స చేస్తుంది. చర్మం మరియు దాని కింద ఉండే కణజాలంలో సంభవించే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు, ఉదాహరణకు సెల్యులైటిస్, దంతాల ఇన్ఫెక్షన్లు వంటి వాటికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా గొనోరియా వంటి కొన్ని లైంగికంగా సంక్రమించే వ్యాధుల చికిత్సలో ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ సెఫ్రాక్సిన్ క్లావనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని సెప్టిసీమియా అంటే రక్తంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా దీన్ని వాడతారు. మెనింజైటిస్, మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉన్న పొరలవాపు చికిత్సలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ సెఫ్రాక్సిన్ అనేది బ్యాక్టీరియల్ సెల్ వాల్ సంశ్లేషణను నిరోధించడం ద్వారా బ్యాక్టీరియాను చంపుతుంది. బ్యాక్టీరియాకు కణగోడలు వాటి మనుగడకు అత్యవసరం. ఈ గోడల నిర్మాణం ఆగిపోతే బ్యాక్టీరియా కణాలు బలహీనపడి చనిపోతాయి. ఈ సెఫ్రాక్సిన్ అనేది పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్ అని పిలువబడే బ్యాక్టీరియా ఎంజైమ్లను బ్లాక్ చేసి వాటి కార్యాచరణను అడ్డుకుంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాలో బీటా లాక్టమేజ్ అనే ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎంజైమ్ సెఫ్రాక్సిన్ వంటి యాంటీబయాటిక్లను విచ్ఛిన్నం చేసి వాటిని నిరుపయోగం చేస్తుంది. తద్వారా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సృష్టిస్తుంది. క్లావనిక్ యాసిడ్ అని బీటా లాక్టమేజ్ ఎంజైమ్తో బ్లాక్ చేసి దానిని పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల సెఫ్రాక్సిన్ బ్యాక్టీరియాపై స్వేచ్ఛగా మరియు ప్రభావవంతంగా పనిచేసి బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ సెఫ్రాక్సిన్ క్లావనిక్ యాసిడ్ అనే పదార్థాన్ని మోతాదు మరియు చికిత్స కాలం, రోగి యొక్క వయస్సు, ఇన్ఫెక్షన్ రకం, తీవ్రత మరియు ఇతర వైద్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనిని సాధారణంగా ఆహారంతో పాటు తీసుకోవాలని సిఫార్సు చేస్తారు, ఎందుకంటే ఇది అబ్జార్ప్షన్ను మెరుగుపరుస్తుంది మరియు కడుపు నొప్పిని తగ్గించగలదు. వైద్యులు సూచించిన విధంగానే పూర్తి కోర్సును తప్పకుండా పాటించాలి. లక్షణాలు మెరుగుపడినప్పటికీ మధ్యలో మందు తీసుకోవడం ఆపకూడదు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది లేదా యాంటీబయాటిక్ నిరోధకత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ సెఫ్రాక్సిన్ క్లావనిక్ యాసిడ్ ఒక ప్రిస్క్రిప్షన్ ఔషధం. ఇది సరైన రోగ నిర్ధారణ మరియు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. మీ వైద్యుడు మీ పరిస్థితిని బట్టి సరైన మోతాదు మరియు చికిత్స కాల వ్యవధిని నిర్ణయిస్తారు. స్వీయ వైద్యం ఎల్లప్పుడూ ప్రమాదకరం. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తున్నప్పుడు తగినంత నీరు తాగడం బ్యాక్టీరియాను బయటకు పంపడానికి సహాయపడుతుంది. యాంటీబయాటిక్స్ పేగులలోని మంచి బ్యాక్టీరియాలను కూడా చంపగలవు. దీనివల్ల విరేచనాల వంటి సమస్యలు వస్తాయి. ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రేగుల ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడతాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు పొగాకు తాగడం ఊపిరితిత్తులకు మరింత చికాకు పెడుతుంది. అలాగే ఆల్కహాల్ తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు పెరగవచ్చు. ద్రాక్షపండు మరియు ద్రాక్షపండు రసం యాంటీబయాటిక్ శోషణను ఆటంకం కలిగించవచ్చు. ఈ సెఫ్రాక్సిన్ క్లావనిక్ యాసిడ్ కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మాత్రమే, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇది పనిచేయదు. ఉదాహరణకు సాధారణ జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇది పనిచేయదు. యాంటీబయాటిక్లను అనవసరంగా ఉపయోగించడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కు దారితీస్తుంది. భవిష్యత్తులో నిజంగా అవసరమైనప్పుడు అవి పనిచేయకపోవచ్చు. ఎల్లప్పుడూ వైద్యుల సలహా వరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.